నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచార హోరు నిన్న ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పార్టీలు అభ్యర్థుల ప్రచార పర్వానికి తెరపడింది. ఈ నెల 11వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ 48 గంటలకు ముందే మంగళవారం సాయంత్రం ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వగానే మార్చి నుండి రాజకీయ పక్షాల అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం ప్రశాంతంగా ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,497 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరూ అతిక్రమించవద్దని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుంటూరు అర్బన్ పరిధిలో 2,000 మందికి పైగా పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని అర్బన్ ఎస్పీ విజయారావు ప్రకటించారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 11వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కి పోలీసులు సిద్దంగా ఉన్నారని అర్బన్ ఎస్పీ విజయరావు వెల్లడించారు. ఈ మేరకు అర్బన్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అర్బన్ పరిధిలో 1100 వరకు పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు తమ విధులను నిర్వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో 295 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. 17 స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ టీంలు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 1161 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీన్ని వర్గీకరించి మేము సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్, సాధారణమైన పోలింగ్ స్టేషన్స్గా రెండు కూడా విభజించబడ్డాయి. ఈ సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్లో అక్కడ భద్రతా సిబ్బందిని మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్గా డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే సాధారణమైన పోలింగ్ స్టేషన్స్లో ఉన్న వాటికి డిఫరెంట్గా డిప్లాయ్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఇప్పుడు సమస్యాత్మకమైనది అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం పేర్కొంటున్నామో అవి 295 లొకేషన్స్, పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో అవి ఉన్నవి. అలాగే సాధారణమైన పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ మనకి 168 ఉన్నాయి. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 47 కోట్లకు పైగా నగదు పట్టుబడినట్లు ఎస్పీ వెల్లడించారు. నగదుతో పాటు 24 కేజీల బంగారం, వెండిని కూడా సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ తేదీ వరకు ప్రలోభాల పంపిణీపై తనిఖీలు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. తర్వాత ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే చుట్టుపక్కల ప్రాంతంలో టెంట్లు వేయటం, వారు ఫ్లాగ్స్ ఇండివిజువల్గా జెండాలు, ఏ పార్టీకి సంబంధించిన జెండాలు పట్టుకుని అక్కడ ఓటర్ స్లిప్లు నియర్ బై పోలింగ్ స్టేషన్ పంచడానికి సంబంధించి ఎట్లాంటి అలౌ చేయము. ఓటు వేసేటప్పుడు వ్యక్తులు మాకు పోలీసు వారికి తెలియకోకుండా ఇండివిజువల్గా ఎట్లాంటి సాంకేతికమైన పరిజ్ఞానంతో కూడిన ఫోటో తీయడానికి ఉపయోగించే పరికరాలు ఏవైనా సరే లోపలికి తీసుకుని వెళ్ళకూడదు. అవి పోలింగ్ స్టేషన్లో ఉండే పోలింగ్ ఆఫీసర్కి, పిఓ గారికి లేదా మన అక్కడ ఉండే సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి కానీ తెలియచేయాలి. అక్కడ కూడా మేము ఫ్రిస్కింగ్ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ పార్టీలు సిద్దం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. పోలింగ్ రోజున ఓటు వినియోగించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ఉద్యోగ, వ్యాపార రీత్యా వెళ్లి స్థిరపడ్డారు. అయితే వారి ఓట్లు ఇక్కడే ఉండడంతో పోలింగ్ రోజున సొంత ఊరికి పయనమయ్యేందుకు సిద్దపడ్డారు. వీరి కోసం ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను తిప్పనుంది. ఏప్రిల్ 10వ తేదీన రాత్రి ఆయా ప్రాంతాల నుంచి సర్వీసులు మొదలు కానున్నాయి. ఏప్రిల్ 11న పోలింగ్ కావడంతో సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఈ సర్వీసులను నడుపుతున్నారు. చెన్నై నుంచి విజయవాడకు 3 బస్సులు, బెంగళూరు నుంచి విజయవాడకు 6 బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచి జిల్లాలోని పలు డిపోలకు మొత్తం 53 సర్వీసులను తిప్పనున్నారు. ఈ బస్సులకు సంబంధించి ఆన్లైన్ రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. పోలింగ్ రోజుకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. మహిళలకు భరోసా ఇచ్చి వారికి ఓటు వేయాల్సిందిగా మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేక బూతులను అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు. పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు ఓటు వేసేందుకు ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయాలని కోరారు. మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు. ప్రత్యేకమైన బూతులు ఏర్పాటు చేయాలని, ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కూడా వాటికి ఏర్పాటు చేయాలని ఇదివరకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ మహిళలు ఎక్కడైతే ఉంటారో ఆ క్యూలో ఉన్న చోట తప్పనిసరిగా ఆ బూతుల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయండి. మరుగుదొడ్లతో పాటుగా మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయండి. అక్కడ కూలర్లు అవి ఏర్పాటు చేసి కొంచెం షామియానాలు అవి వేసి వాళ్ళకి ఎండవేడి తగలకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను కోరుకుంటున్నానండి. అధికారులపైన ఉంది. అమ్మా, దయచేసి సోదరిమణులారా, మీరు ఎవరు ఒత్తిడితోనో ఇంట్లో ముఖ్యంగా కుటుంబ పెద్దలు కావచ్చు, లేకపోతే రాజకీయ పెద్దలు కావచ్చు, ఎవరి ఒత్తిడితో కూడా లొంగకుండా మీ ఇష్టం వచ్చిన విధంగా మీ ఆలోచనకు అనుగుణంగా మీకు ఎవరైతే భరోసా, మరొకసారి చెప్తున్నా, ఎవరైతే భరోసా ఇస్తారు, ఎవరైతే మీకు అండగా నిలబడతారో ఆ విధంగా ఆలోచించి మీకు నచ్చిన విధంగా ఓటు వేసుకోండి అని. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4497 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరూ అతిక్రమించవద్దని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు జనసాధారణ రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. 9 నుంచి 15వ తేదీ వరకు నిత్యం సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు తిరిగి వెనక్కు జనసాధారణ రైళ్లను నడపనున్నట్లు సీనియర్ డీసీఎం డి వాసుదేవరెడ్డి తెలిపారు. పోలింగ్ తేదీతో పాటు వరుస సెలవు దినాలు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు అన్నారు. ఆమెకు కళలంటే పంచప్రాణం. ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో పీజీ చేశారు. అలాగే యోగాలో పీజీ చేశారు. నృత్యాన్ని యోగాతో మేళవించి నాట్య యోగామృత శిక్షణను గార్డెన్స్ ఆర్ట్ ఆఫ్ నటరాజ నిర్వాహకులు నాట్యమయూరి విజయ గౌరి అందుబాటులో ఉంచారు. కూచిపూడి నృత్యం యోగాసనాలను అనుసంధానించి నాట్య యోగామృత శిక్షణకు రూపకల్పన చేశారు విజయగౌరి. తద్వారా కళలు ఆరోగ్య భాగ్యానికి ఆస్కారం కల్పించారు. కళల్లో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. కర్నూలుకు చెందిన విజయగౌరికి అన్ని నాట్యాల్లోకెల్లా రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్యంపై మక్కువ పెంచుకున్నారు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో నృత్యాన్ని నేర్చుకుని ప్రావీణ్యం పొందారు. పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయం నుండి కూచిపూడి నృత్యంలో ఎంఏ పూర్తి చేశారు. అనంతరం అన్నమలై యూనివర్సిటీ నుండి యోగాలో పీజీ చేశారు. ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో డిప్లొమా పూర్తి చేశారు. అటు నృత్యం, యోగా అంశాల అభినయాలు ఒకేలా ఉండడం విజయగౌరి గుర్తించారు. ఆలయంలో చేతులు జోడించి స్వామివారికి దండం పెట్టే సమయంలో రెండింటి సౌరూప్యాన్ని గ్రహించారు. అదే స్ఫూర్తితో గార్డెన్ సెంటర్లో ఆర్ట్ ఆఫ్ నటరాజ శిక్షణాన్ని ఆరంభించారు. డాన్స్, యోగా సమ్మిళితంగా చిన్నారులకు, పెద్దలకు నూతన శిక్షణను అందిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ డాన్స్ టీచర్గా పేదలకు అంకిత భావంతో శిక్షణ ఇస్తున్నారు. స్వయంగా స్వంత ఖర్చుతో సైతం శిక్షణ అందిస్తున్నారు. నాట్యరత్న, నాట్యమయూరి, నాట్యప్రియతో పాటు ఇన్స్పైరింగ్ అవార్డులు అందుకున్నారు. కళలకు కానాచి అయ్యారు విజయగౌరి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు ఎవరైనా. కూచిపూడి నృత్యం అనేది మన స్టేట్ డాన్స్కి, మన ఆంధ్రప్రదేశ్కి ఒక కూచిపూడి నృత్యం అనేది ఉంది. దానికోసం మనం చాలా సంతోషించాలి, గర్వపడాలి. అమ్మ, నాన్న, అత్తగారు, మావగారు, ఆయన అందరి సపోర్ట్ నాకు చాలా బాగా ఉంది. డాన్స్లో తీసుకుంటే ఒక పాట చేసిన,
ఒక మాట మాట్లాడినా మనకి దేవుడి గురించే ఉంటుంది. అలాగే యోగాలో కూడా మనం ధ్యానం చేస్తున్నాము, షట్చక్రాలని సదరంగా ఒక లైన్లో తీసుకొచ్చి చేస్తున్నాము అంటే దాంట్లో కూడా మన కాన్సన్ట్రేషన్ పాయింట్ అనేది దేవుడే. పెద్ద లెవెల్కి వెళ్ళాలని, పెద్ద పెద్ద జాబ్స్ చేయాలని అందరికీ ఉంటుంది. కాకపోతే నేను ఏది ఆశించి ఈ ఫీల్డ్లోకి నేను రాలేదు. ఏ రోజు ఈ డాన్స్ చేస్తే నాకు లాభం ఉంటుందని నేను చేయలేదు. ఇక్కడ గుంటూరులో పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ అని ఉంది. అక్కడ నా సొంత డబ్బులతోటి నేను పెట్రోల్ కొట్టించుకొని స్కూటీ మీద రోజు వెళ్ళి క్లాసెస్ చెప్పొచ్చాను పిల్లలకి. ఈ వెస్ట్రన్ డ్యాన్స్ చూసుకుంటే అది అప్పటికప్పుడు అట్రాక్ట్ అయ్యేటటువంటి ఒక డాన్స్ అని చెప్పొచ్చు. జస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఎలాగో ఈ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా అలానే అని అనుకుంటాను నేను. ఇక్కడ మనం కేవలం చూసుకున్నట్లయితే మన ఇండియాలోనే కాకుండా ఫారిన్లో కూడా చాలామంది ఈ డాన్స్, గవర్నమెంట్ వాళ్ళకి నేను ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాలి. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా డాన్స్ టీచింగ్ అనేటటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు. నగరపాలక సంస్థ, హెల్పేజ్ ఇండియా సంయుక్తంగా వయోవృద్ధులకు బాసటగా నిలుస్తున్నాయి. అర్నల్పేట 2వ లైన్లో గాయపడిన ఓ మహిళ రోడ్డుపై పడి ఉందని అరుణ్ అనే వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న సంస్థ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కాలు ప్రమాదానికి గురైన సంగతి తెలుసుకున్న సంస్థ సభ్యులు నర్సింగారావు, సంధ్యారాణి పొన్నూరులో ఉన్న గోతాల ఆశ్రమానికి తరలించారు. వయోవృద్ధులు తమకు ఏవైనా సమస్యలు ఉంటే 0863221253కి సంప్రదించాలని హెల్ప్ లైన్ సభ్యులు కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి మూతపడ్డాయి. అలాగే ఒకవేళ రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఆయా ప్రాంతాల్లో కూడా ఆ రోజున మూసివేయాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు జరిగే మే 23వ తేదీకి ముందు రోజు రాత్రి 10 గంటల నుంచి కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు మద్యం దుకాణాలు తెరవకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ అధికారులను కలెక్టర్ శశిధర్ ఆదేశించారు. రేపు జరిగే ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని షాపులు, హోటల్స్ లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటిస్తున్నట్లు కార్మిక శాఖ అధికారులు తెలిపారు. కార్మికులు ఏవైనా సమస్యలు ఉంటే 9492555140కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. గుంటూరు, తెనాలి మధ్య తలపెట్టిన అదనపు రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాంతో రాజధానిలో అదనపు రైల్వే సేవలు అందుబాటులోకి తేవడం ఆలస్యమవుతోంది. గుంటూరు, తెనాలి మధ్య ఉన్న రైల్వే ట్రాక్కు సమాంతరంగా అదనపు ట్రాక్ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే పచ్చజెండా ఊపింది. దాంతో డివిజన్ అధికారులు రైల్వే లైన్ నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గుంటూరు, తెనాలి మధ్య దాదాపు 60% ట్రాక్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. 3 వంతెనల వద్ద అదనపు వంతెనను సైతం నూతన రైల్వే ట్రాక్ కోసం పూర్తి చేశారు. అలాగే నెహ్రూ నగర్ గేట్ వద్ద, నందివెలుగు రోడ్ గేట్ వద్ద లైన్ నిర్మాణం పూర్తయింది. అయితే మణిపురం బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్ పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు పాత క్యాబిన్ను సైతం తొలగించాల్సి ఉంది. అయితే నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో కొచ్చిన్, చెన్నై, కోలకత్తా, హౌరా మధ్య అదనపు రైల్వే సేవలు మరింత ఆలస్యం కానున్నాయి. అలాగే రాజధాని వాసులకు రైల్వే హాల్టింగ్ తిప్పలు మరికొంతకాలం కొనసాగనున్నాయి. గుంటూరు, తెనాలి అదనపు రైల్వే ట్రాక్, విద్యుత్ లైన్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రాజధాని ప్రయాణికులు ముక్తకంఠంతో రైల్వే డివిజన్ అధికారులను కోరుతున్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.